వెల్కమ్ టు సిక్వా ఈవీ తెలుగు. నమస్తే, నా పేరు మదన్. ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటిది అంటే కంప్లీట్ ఈవీ రిలేటెడ్ కంటెంట్ అయితే మీకు అందజేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మోస్ట్లీ ఇందులో వచ్చేసరికి బైక్స్ గురించి అండ్ కార్స్ గురించి, అంటే ఈవీ బైక్స్ అండ్ ఈవీ కార్స్ గురించి అయితే నేను మీకు ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని పర్ఫార్మెన్స్, రివ్యూస్, ఏది కొనాలి ఏది కొనకూడదు అనే రిలేటెడ్ కంటెంట్ మొత్తాన్ని నేను ఇందులో అయితే షేర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నా దగ్గర 2 ఈవీ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి రివర్ ఇండి 2 వీలర్ అండ్ 4 వీలర్ వచ్చేసరికి విండ్సర్ ఈవీ ఎక్స్క్లూజివ్ ప్రో. రీసెంట్గా అయితే ఎక్స్క్లూజివ్ ఈవీ ప్రో ఆల్మోస్ట్ ఒక 6000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయితే చేశాను. ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్లో ఈ 6000 కిలోమీటర్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. సో ఈ ప్రాసెస్లో నా ఎక్స్పీరియన్స్ ఆన్ ఈవీ వెహికల్ అండ్ ఈవీ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నేను ఏవేవైతే ఇష్యూస్ నేను ఫేస్ చేశాను ఈవీలో, అండ్ ఆల్సో కంప్లీట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఇందాక నేను మీకు చెప్పినట్టు విండ్సర్ ఈవీ ప్రో 6000 కిలోమీటర్స్ అయితే నేను కంప్లీట్గా అయితే చేశాను. ఈ 6000 కిలోమీటర్స్ ఎలా అంటే నేను డైలీ ఆల్మోస్ట్ ఒక 30 to 40 కిలోమీటర్స్ అయితే నేను డైలీ తిరుగుతాను. సో మంత్లీ వచ్చేసరికి ఒక 1500 కిలోమీటర్స్ అయితే తిరుగుతున్నా. అండ్ దీంట్లో కూడా ఏంటిది అని అంటే లాంగ్ డ్రైవ్స్ కూడా కొనేసాను. రీసెంట్గా వచ్చేసరికి భద్రాచలం కూడా వెళ్ళొచ్చాను. అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 900 కిలోమీటర్స్. ఈ 900 కిలోమీటర్స్ కూడా చాలా సేఫ్గా అయితే అనిపించింది. కొన్ని చిన్న చిన్న ల్యాగ్స్ అయితే అనిపించింది ఛార్జింగ్ స్టేషన్స్ వల్ల. అది కూడా నేను నెక్స్ట్ కంటిన్యూషన్లో నేను మీకు అయితే చెప్తాను. కంప్లీట్ వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. నేనైతే మోస్ట్లీ సిటీ యూసేజ్ అయితే చేస్తాను. సో ఆల్మోస్ట్ 70 to 80% అయితే సిటీ యూసేజ్ ఉంటుంది. నేను మల్టిపుల్ టైమ్స్ అయితే వెహికల్ని టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఎకో మోడ్లో, నార్మల్ మోడ్లో. స్పోర్ట్స్ మోడ్ అయితే ఇప్పటివరకు నేను ట్రై చేయలేదు. బట్ నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో నేను ఏదైతే ఓన్లీ స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేసి అది ఎంత వస్తుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సిటీ యూసేజ్ అండ్ హైవే యూసేజ్లో. అయితే సిటీ యూసేజ్లో వచ్చేసరికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటిది అని అంటే, నాకు కొన్నిసార్లు 350 వచ్చింది, కొన్నిసార్లు 370 వచ్చింది, కొన్నిసార్లు 300 వచ్చింది. సో అది డిపెండ్స్ అపాన్ డ్రైవింగ్ అండ్ యూసేజ్ని బట్టి కూడా వేరీ ఉంటుంది. బట్ నేను పీక్ సమ్మర్లో రెగ్యులర్గా ఓన్లీ సిటీ యూసేజ్లో అయితే నేను మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయడం వల్ల నాకు ఒకసారి 300, 350, 370 దాకా కూడా వచ్చింది. అట్ ప్రజెంట్ రైనీ సీజన్లో కూడా బయట హైదరాబాద్లో అయితే ప్రజెంట్ సమ్మర్ లాగానే ఉంది. అండ్ కొన్ని టైంలో కూల్ వెదర్ వల్ల కూడా నాకు మైలేజ్ ఆల్మోస్ట్ ఒక 400 దాకా అయితే ఇచ్చింది. ఐఎమ్ ప్రెటీ హ్యాపీ 400 మైలేజ్కి. బట్ ఐ డోంట్ నో, సమ్మర్ కాబట్టి మైలేజ్ అయితే అంటే రేంజ్ అయితే మీకు తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. హైవే ఎక్స్పీరియన్స్, లిటరలీ హైవే ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్. నాకు మినిమం అయితే ఒక 350 అయితే మినిమం ఇచ్చింది నాకు హైవేలో అయితే. ఎందుకంటే ఇప్పుడు నేను రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వచ్చేసరికి నేను మా ఊరికి అయితే వెళ్తాను. సో అప్ అండ్ డౌన్ వచ్చేసరికి నాకు 300, 310 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో నాకు ఇంటికి వచ్చేసరికి 310, 320, 330 ఉన్నా కానీ నాకు ఇంకొక 30-40 కిలోమీటర్స్ అయితే ఇంకా రిమైనింగ్ ఉంది అని చెప్పి అయితే బ్యాటరీలో అయితే చూపిస్తుంది. సో ప్రిటీ హ్యాపీ. నాకు యూసేజ్ ఏంది అని అంటే నేను మ్యాక్సిమం శ్రీశైలం వెళ్తాను అండ్ మా ఊరికి అయితే వెళ్ళొస్తాను. అంటే నా కన్వీనియంట్ ప్రకారంగా నాకైతే ఈజీగానే అనిపించింది ఈ బ్యాటరీ రేంజ్. అండ్ నా పికప్ అండ్ పర్ఫార్మెన్స్. సో పికప్ అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి లిటరలీ చెప్తున్నాను కదా, మీరు దీనికి మించింది లేదనిపిస్తుంది. ఎందుకు అని అంటే పికప్ అయితే ఎక్కువలో కూడా ఆల్మోస్ట్ ఒక 100 to 110, 120 దాకా కూడా నేను డ్రైవ్ చేశాను. సో ఆల్మోస్ట్ నాకైతే మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది. అండ్ పికప్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్లో వచ్చేసరికి మనం రెగ్యులర్గా ఏదైతే గేర్ బండి నడుపుతామో ఆ ఫీల్ అయితే ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ అయితే ఇంకా అల్ట్రా. నేను జస్ట్ ట్వైస్ అయితే నేను ట్రై చేశాను, జస్ట్ చిన్న ఒక 2-3 కిలోమీటర్స్ కదా. పికప్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో వీ నీడ్ టు కంట్రోల్ ఇట్ స్పోర్ట్స్ మోడ్లో. రైడ్ కంఫర్ట్ వచ్చేసరికి నేను మోస్ట్లీ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాను, అంటే 150, 200, 300 కిలోమీటర్స్. సో నేను మినిమం వచ్చేసరికి 150 కిలోమీటర్స్ కల్లా వచ్చి స్టాప్ అయితే తీసుకుంటాను. ఈ 150 కిలోమీటర్ డ్రైవ్లో అయితే నాకు ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే అనిపించలేదు. కంఫర్ట్ వైజ్ నాకు ఈ వెహికల్ చాలా అనిపించింది. అండ్ కంఫర్ట్ పర్పస్కే స్పెసిఫిక్గా నేను విండ్సర్ ఈవీని అయితే చూస్ చేసుకున్నా. ఎందుకు అని అంటే నేను ఎక్కడ ట్రావెల్ చేసినా మా పేరెంట్స్ అయితే నా ఎంబడి ఉంటారు. సో అందుకని చెప్పేసి నేను వాళ్ళ కంఫర్ట్, నా కంఫర్ట్ వైజ్గా నేను విండ్సర్ ఈవీని అయితే చూస్ చేసుకున్నా. దీనికి ముందు నేను నెక్సాన్ ఈవీ చెక్ చేశాను, హ్యారియర్ చెక్ చేశాను. బ్యాక్ సీట్ కంఫర్ట్ నాకు అంత అనిపించలేదు. సో బ్యాక్ సీట్ కంఫర్ట్ వల్ల అండ్ లావిష్నెస్, బూట్స్, మన నీ స్పేస్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది విండ్సర్ ఈవీలో. సో అందుకని చెప్పేసి విండ్సర్ ఈవీ అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. రేర్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సీట్తో పాటు రేర్ సీట్ కూడా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్గా డ్రైవ్ చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్ చేస్తాను.
సో ఆ టైంలో ఏంటిదంటే ఛార్జింగ్ పెట్టుకోవడము, లేదంటే టీ, కాఫీ అలాంటివి ఏమో తాగి నేను మళ్ళీ డ్రైవ్ అనేది కంటిన్యూ చేస్తాను. సో ఎట్ ప్రజెంట్ అయితే ఈ 4 మంత్స్లో అయితే నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, సీటింగ్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్, పికప్ వైజ్. అండ్ దీంట్లో వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వెహికల్ మూమెంట్లో చిన్న నాయిస్ అంటే వీల్ నాయిస్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మనకి స్పెసిఫిక్గా కొన్ని ఈవీ వచ్చేసరికి జీరో నాయిస్ అలా ఉంటుందని చెప్పేసి అనుకుంటాము. బట్ ఇక్కడ మనకి డ్రైవ్లో బండి ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం మనకి ఎలాంటి నాయిస్ అయితే ఉండదు. బట్ డ్రైవ్లో వచ్చేసరికి మన వీల్ నాయిస్ అయితే ఒకటి క్రియేట్ అవుతుంది. సో అదొక్కటి కొంచెం అన్ఈజీ అనిపిస్తుంది. బట్ అలవాట్లో మీకు మనకి రెగ్యులర్ ఇంజన్ ఐసీ ఇంజన్ నడుపుతున్నప్పుడు ఎలా అయితే మనకు అలవాటు అయిపోతుందో ఈ వెహికల్ కూడా మనకు అలానే అలవాటు అయిపోతుంది. సో దేర్ వోంట్ బి ఎనీ ఇష్యూస్. ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి నేను స్టార్టింగ్లో అంటే 3 kW ఇంట్లో అప్గ్రేడ్ చేయించకముందు, అంటే 3 phase అప్గ్రేడ్ చేయించకముందు 3 kW ఛార్జర్ అయితే యూజ్ చేశాను. సో అది ఆల్మోస్ట్ వచ్చేసరికి నేను ఎప్పుడు ట్రై చేసినా అని 10%, 20% ఉన్నప్పుడైతే పెట్టడం అయితే జరిగింది. సో అది ఆల్మోస్ట్ ఒక 15 to 16 hours అయితే ఛార్జింగ్ అయితే ఉంటుంది. కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి 15 to 16 hours అయితే పడుతుంది 3 kW ఛార్జర్కి అయితే. దాని తర్వాత నేను ఏం చేశానంటే నాది 3 phaseకి అప్గ్రేడ్ చేయించి 6 kW అప్గ్రేడ్ చేయించుకున్నా. సో అది వచ్చేసరికి 7 kW ఏదైతే ఛార్జర్ ఉందో అది అట్ ప్రజెంట్ అయితే నాకు 8 hours అయితే పడుతుంది హోమ్ ఛార్జింగ్లో. అండ్ బయట అంటే డీసీ ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రము నాకు ఆల్మోస్ట్ ఒక 1 hour 40 to 45 minutes 20 to 100% రావడానికి. ఒక్కొక్కసారి అంటే 20 అని కాదు కానీ నేను కొన్నిసార్లు 6%, 10% కూడా తీసుకెళ్ళి డీసీ ఛార్జింగ్ అయితే పెట్టిన. సో నాకు 1 hour 45 minutes దాకా అయితే పడుతుంది. సో మ్యాక్స్ నాకైతే ప్రెటీ కంఫర్ట్, ఓకే ఫైన్ అనిపించింది. ఎందుకంటే సింగిల్ డ్రైవ్లో ఉన్నప్పుడు నాట్ ఏ ప్రాబ్లం. బట్ నేను చెప్పాను కదా, లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు మాత్రము, ఫ్యామిలీ ఉన్నప్పుడు మీరు రేంజ్ యానెక్సిటీ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇది వస్తుందా లేదా అని ఒక భయంతో మనం ఉన్నాము అంటే మాత్రం కష్టము. ఎప్పుడైనా కానీ మనము మన డ్రైవ్ అంటే మన రూట్లో ఉన్న ఛార్జెస్ని అన్నీ చెక్ చేసుకొని ఆ ఛార్జింగ్ ప్లాన్ చేసుకొని వెళ్తే బెటర్. నేనైతే వెళ్ళేటప్పుడు ఎవ్రీ 200 kilometers డ్రైవ్కి నేను ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాను. సో అప్పుడైతే నాకేం ప్రాబ్లం కాలేదు. బట్ పేరెంట్స్, పిల్లలు, వైఫ్ అందరూ పెట్రోల్ బంక్లో కానివ్వండి, ఛార్జింగ్ స్టేషన్లో కానివ్వండి, రోడ్డు మీద వెయిట్ చేపియడం కొంచెం అన్ఈజీ అనిపించింది. బట్ ఎనీహౌ ఇప్పుడు వెహికల్ తీసుకోకముందు దాని గురించి ఆలోచించలేదు. బట్ వెహికల్ తీసుకున్నాక మాత్రం ఆలోచించాల్సి వస్తుంది. అది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. బట్ ఎనీహౌ వీ కెన్ మేనేజ్ ఇట్. ఒక ½ hour ఈజ్ ఫైన్. నేను అట్లా అని చెప్పి నేను ఎప్పుడైనా కానీ 200 kilometers డ్రైవ్ చేసి ఒక ½ hour అట్లా పెడితే నాకు 100 kilometers అట్లా అయితే రేంజ్ ప్లస్ అవుతుంది అంటే ఛార్జ్ సైకిల్లో. సో మళ్ళీ నెక్స్ట్ 200, మళ్ళీ ఒక 100 kilometers అలా చేంజ్ చేసుకుంటూ అయితే ఛార్జింగ్ అయితే పెట్టాను. సో ఛార్జింగ్ కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో అయితే మనకి ఆల్మోస్ట్ మన ఇంట్లో ఛార్జింగ్ పెడితే మాత్రం 1 rupee అలా పడుతుంది మనకి. బట్ బయట డీసీ ఛార్జింగ్ పెడితే మాత్రం ఆల్మోస్ట్ మనకి ఎంత అంటే అదానీ ఛార్జర్ అట్లాంటివి అనుకోండి, ఆల్మోస్ట్ మనకి 25 rupees అలా అయితే ఛార్జ్ అయితే పడుతుంది. బట్ టీజీ ఈవీ ఛార్జర్ స్టేషన్స్లో అక్కడ అనుకోండి 14 rupees. నెక్స్ట్ బీపీసీఎల్ అనుకోండి 14 rupees. సో సిమిలర్. బట్ ఈ రేట్ వచ్చేసరికి ఒక్కొక్క స్టేషన్ ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. ఫుల్ ఛార్జ్కి మీరు 14 rupees అయితే ఆల్మోస్ట్ ఒక 800 plus 800 చేంజ్ అయితే పడుతుంది మీకు ఫుల్ ఛార్జ్కి. అంటే 10 to 20% ఉన్నప్పుడు ఛార్జింగ్ స్టార్ట్ చేస్తే మీకు 100%కి 800 rupees ప్లస్ అయితే అవుతుంది. అదే 25 rupees అనుకోండి, దాన్ని డబల్ వేసుకోండి. ఛార్జింగ్ ఇష్యూస్ వచ్చేసరికి ఇందాక నేను మీకు చెప్పినట్టు మనం ప్లాన్ చేసుకోకుండా అంటే ఛార్జింగ్ స్టేషన్స్ ప్రాపర్గా రన్నింగ్ ఉన్నాయా లేవా, ప్రజెంట్ రివ్యూస్ అవన్నీ చెక్ చేసుకోవడం కానివ్వండి, అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది ఛార్జింగ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని వెళ్ళడం అయితే బెటర్. అండ్ ఇంకోటి ఏంటిది అని అంటే నాకు ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే ప్రతి ఛార్జింగ్ స్టేషన్ కోసం అని చెప్పేసి ప్రతి సపరేట్ ఛార్జింగ్ యాప్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఆల్ ఇన్ వన్ యాప్స్ కూడా ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు వర్తి అని. ఎందుకంటే నేను ట్రై చేశాను. ఎలా అంటే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఛార్జింగ్ స్టేషన్ అవైలబుల్ ఉందని చెప్పి నేను వెళ్తా, అది పనిచేయడం లేకపోవడము, లేదంటే ఆల్రెడీ వేరే పర్సన్స్ కనెక్ట్ ఉన్నా అని ఇక్కడ అవైలబుల్ అని చూపించడము, అట్లాంటివి అయితే కొన్ని ఒక 3-4 times నేనైతే అబ్జర్వ్ చేశాను. సో అందుకని చెప్పేసి నేను వాటికన్నా ఒరిజినల్ ఛార్జర్ స్టేషన్స్ ఉన్న యాప్స్ని అయితే నేను ప్రిఫర్ చేస్తాను.
సో అది ప్రిఫర్ చేస్తే ఏంటంటే మనకి అక్యురేట్గా అయితే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే. సో 6000 కిలోమీటర్స్ తిరిగానని చెప్పాను కదా. సో ఈ 6000 కిలోమీటర్స్లో అయితే నాకు ఇప్పటివరకు ఇష్యూస్ అయితే ఏమనిపించలేదు. బట్ ఒక్క ఇష్యూ అయితే ఉంది. ఏంటిది అని అంటే డీసీ ఛార్జింగ్ పెట్టినప్పుడల్లా నాకు డిశ్చార్జ్ వార్నింగ్ అయితే వస్తుంది. అది నేను మీకు స్క్రీన్లో ఫోటో వేసి చూపిస్తాను. సో చెక్ చేసుకోండి. ఈ డిశ్చార్జ్ వార్నింగ్ గురించి అయితే నేను మల్టిపుల్ వీడియోస్ చెక్ చేశాను. అండ్ షోరూంలో కూడా కనుక్కున్నప్పుడు ఏమన్నారంటే అది మన ఏదైతే మెయిన్ బ్యాటరీ కాకుండా ఇంకో బ్యాటరీ ఉంటుంది కదా మనకి లైట్స్ పర్పస్కి ఇంజన్ ఆన్ అవ్వడానికి, ఆ బ్యాటరీ అయితే ఆ డిశ్చార్జ్ అనే నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది అని చెప్పేసి అన్నారు. అది మల్టిపుల్ టైం నేను డీసీ ఛార్జ్ పెట్టినప్పుడల్లా అయితే అది వస్తుంది. వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసా. దే సెట్ మేము రెక్టిఫై అయితే చేసాము అని. లెట్స్ సీ. నేను దాని తర్వాత అయితే ఇప్పటివరకు అయితే నేను మళ్ళీ డీసీ ఛార్జింగ్ అయితే పెట్టలేదు. నీడ్ టు చెక్ ఇట్. ఇప్పటివరకు అయితే ఎటువంటి బ్రేక్ డౌన్స్ అండ్ ఎర్రర్స్ అయితే రాలేదు. అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు, ఎర్రర్స్ వచ్చినప్పుడు సేల్స్ టీమ్ కానివ్వండి, సర్వీస్ టీమ్ వాళ్ళు కానీ వాళ్ళు ఎలా మనతోటి రెస్పాండ్ అవుతారు అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. ప్రజెంట్ అయితే సర్వీస్ అయితే అయిపోయింది కాబట్టి 5000 కిలోమీటర్స్కి దాన్ని కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎంత కాస్ట్ అయింది, ఏమేమి తీసుకుంటున్నారు వాళ్ళు అనేది. సో అది కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో నాకైతే ప్రతి హ్యాపీ ఆ సర్వీస్ కాస్ట్ కూడా. సో ఓకే ఫైన్ అనిపించింది. ఇలా మేజర్ ఇష్యూ ఏంటిది అని అంటే టచ్ స్క్రీన్ తోటి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఎందుకు అని అంటే ప్రజెంట్ వచ్చేసరికి ఓన్లీ స్విచ్చెస్ వచ్చేసరికి ఓన్లీ బటన్స్ వచ్చేసరికి ఓన్లీ ఏసీకి అయితే ఇచ్చిండ్రు. మిగతా వాటికి అయితే ఏదైనా మనం టచ్ స్క్రీన్ మీద ఆధారపడి ఉండాలి. ఓన్లీ వాల్యూమ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అవన్నీ ఓకే ఫైన్. బట్ యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు కానీ లేదు అని అంటే దాన్ని పాజ్ చేయాలన్నా మళ్ళీ ప్లే చేయాలన్నా కానీ మనకి ఎటువంటి బటన్స్ ఉండదు. కంపల్సరీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టచ్ స్క్రీన్ అయితే మళ్ళీ చెక్ చేసుకొని మనం ఏదైనా బై హ్యాండ్ అయితే మాన్యువల్గా టచ్ చేసి ఆపడం కానీ ప్లే చేయడం అయితే చేయాలి. అండ్ ఇందులో ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటిది అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే నేను వాడతాను. ఈ ఆండ్రాయిడ్ ఆటో ప్లే ఎప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంట్లో వెళ్ళినాక కూడా ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ దాకా అయితే కంప్లీట్గా అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఈవెన్ నేను బ్లూటూత్ ఆఫ్ చేసినా కానీ ఆటోమేటిక్గా అయితే ఆన్ అయితే ఉంటుంది. ఐ డోంట్ నో నా మొబైల్ ఇష్యూ ఆఫ్ కార్ ఇష్యూ అనేది. బట్ ఇదొక ఇష్యూ అయితే నేను ఫేస్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటిది అంటే నేను హోమ్ ఛార్జింగ్లో కానివ్వండి, డీసీ ఛార్జింగ్లో కానివ్వండి, నేను ఎప్పుడైతే ఛార్జింగ్ ప్లగ్ చేసి నేను ఆ కార్ దగ్గరనే ఉంటాను అనుకోండి, నా ఫోన్కి కంపల్సరీ ఆటో ఆండ్రాయిడ్ కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి కాల్స్ నాకు కార్లోకే వెళ్తాయి తప్ప నేను డైరెక్ట్ లిఫ్ట్ చేయడానికి ఉండదు. లిఫ్ట్ చేయడానికి అని కాదు, నేను లిఫ్ట్ చేస్తే ప్రతి కాల్ లోపలికి వెళ్తుంది తప్ప డైరెక్ట్ మాట్లాడడానికి అయితే ఉండదు. సో అదొక్క నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. ఆటో ఆండ్రాయిడ్ ఇష్యూ అయితే మేబీ అందరూ ఫేస్ చేస్తున్నారో లేదో తెలియదు. బట్ ఇంకో ఫ్రెండ్ దగ్గర కూడా వింటర్ రివ్యూ ఉంది. తనని అడిగితే ఆటో ప్లే ఇది కూడా సేమ్ ఇష్యూ ఉంది అని చెప్పేసి అన్నాడు. ఐ నీడ్ టు చెక్ ఇట్ వెదర్ ఆ ఇష్యూ ఎగ్జాక్ట్గా సేమ్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్గా. అండ్ మేజర్ ఇష్యూ వచ్చేసరికి ఆటో సెన్సార్ లాక్. ఈ ఆటో సెన్సార్ లాక్ వచ్చేసరికి లిటరలీ ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి అయితే పని చేయదు. ఎగ్జాంపుల్ నేను కార్ని లాక్ చేసి అంటే కార్ డ్రైవ్ చేసి ఒక 15-20 కిలోమీటర్ డ్రైవ్ చేసా, ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు నేను డైరెక్ట్ దిగి నేను వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి వెళ్ళిపోయినప్పుడు ఆటో లాక్ అవుతుందని అనుకుంటా కానీ ఆటో లాక్ అయితే కాదు. నేను మళ్ళీ ఐ హ్యావ్ టు చెక్. నేను గేట్ దగ్గరికి వెళ్ళి అయిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ లాక్ చేయాల్సి వస్తుంది. సో అది ఒక్కటైతే ఇష్యూ ఉంది. ఒక్కొక్కసారి ఏమో ఆటోమేటిక్ ఇమ్మీడియట్ నేను కార్ దిగి జస్ట్ ఒక 10-15 స్టెప్స్ అయినా ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే అసలు లాక్ కాదు. అండ్ ఇంకోటి ఏంటిదంటే నేను జస్ట్ దాని దగ్గరకు రాగానే ఆటోమేటిక్గా అయితే ఆన్ అయిపోతుంది. సో అది ఒక్కటి ఇష్యూ ఉంది. దానికోసం మనకు ఒకటి ఆప్షన్ అయితే ఉంది. ఏంటిదంటే ఆటో సెన్సార్ లాక్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. అది మన చాయిస్, చేసుకోవాలా లేదా అని చెప్పేసి. ప్రజెంట్ అయితే నేను నా వెహికల్కి అయితే ఆఫ్ చేసేసాను. ఎందుకంటే నాకు స్విఫ్ట్ ఉండే, నాకు స్విఫ్ట్కి ఏంటంటే లాక్ అండ్ అన్లాక్ అలవాటు ఉంది కాబట్టి నేను అదే యూజ్ చేస్తున్నా. ఎనీహౌ విండ్సర్ ఈవీ తోటి అయితే నేను కంప్లీట్గా అయితే సాటిస్ఫైడ్, కంఫర్ట్ వైజ్, రేంజ్ వైజ్ అన్నిటికీ. బట్ చిన్న ఇష్యూస్ అవుతున్నాయి. ఆ ఇష్యూస్ ఒక నెగ్లిజిబుల్, లెట్ ఇట్ బి అని చెప్పి నేను కూడా వదిలేసాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానివ్వండి ఈవీ వెహికల్స్ గురించి అండ్ దేని గురించి అనే వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.